అభివృద్ధిని ప్రవహింపచేస్తూ యువత గుండెల్లో విశ్వాసాన్ని వెలిగిస్తూ నవ్యాంధ్ర నిర్మాణంలో ముందుండే నాయకుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు. నేటి యువతకు దిశ, రేపటి అభివృద్ధికి ఆశ, ప్రగతికి ప్రతీక నారా లోకేష్ గారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సినిమాలో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ శాసనసభ్యులకు, ఎంపీలకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కలియుగ దైవ సాక్షిగా ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటాం జరిగింది. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది. ఇప్పుడే సహచరం మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని. మనందరం చూస్తున్నాం. జేసీబీలు లేవు, దాడులు లేవు, హత్యలు లేవు, అంతెందుకు బూతులు కూడా లేవు. ఈరోజు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్రలో ఇదే చంద్రగిరి గడ్డపై మీటింగ్ పెట్టా. ఆనాడే చెప్పా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు, మాడి మసైపోతామని ఆనాటి ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక జారీ చేశా. కానీ నా మాట ఇన్లా, దేవుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే చాలా ప్రేమ. ఆనాడు కరువు వస్తే జోలు పట్టుకుని సీమ ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అంతేకాదు, తెలుగు గంగా గాలేరు నగర్ని ప్రాజెక్ట్ని తయారు చేసింది ఎన్టీఆర్. మహిళలకి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. నిత్యం అన్నదానం కూడా ప్రారంభించింది ఎన్టీఆర్. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మారుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ వన్, అది మన చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమను రాయలసీమగా మార్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి